Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్స్. ఇప్పటి వరకు మనం ఐఓటీ అని, ఏఐ అని, ఎంఎల్ అని ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ ఫౌండర్స్ ని, సిఇఓస్ ని మనం కలిసాం కదా. వాళ్ళందరూ చెప్పేది ఒకటే, ఎప్పుడైనా సరే న్యూ టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకునే స్కిల్ ఉంటే కంపల్సరీ మనకి జాబ్స్ ఉన్నాయంటున్నారు. అలానే మనతో పాటు ఈ రోజు iPrism టెక్నాలజీస్ ఫౌండర్ మొహమ్మద్ ఉన్నారు. మొహమ్మద్ ఏమంటున్నారు ఐఓటీ గురించి, అసలు ఐఓటీ అంటే ఏంటి, స్టూడెంట్స్ కి అని ఏం చెప్తారు, అవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ షో మొహమ్మద్, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటిది iPrism టెక్నాలజీస్ అంటే? iPrism టెక్నాలజీస్ ఇది ఒక ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ. మేము మొబైల్ యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ చేస్తాము. మా దగ్గర ప్రొడక్ట్స్ యాజ్ వెల్ as సర్వీసెస్ 500+ మొబైల్ యాప్స్ చేసాము. దాంట్లో ఏఐ ఇంటిగ్రేషన్ యాప్స్ కూడా ఉన్నాయి, ఐఓటీ ఇంటిగ్రేషన్ యాప్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఏంటంటే నవేడేస్ ట్రెండింగ్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్, ఆ ఐడియాస్ని తీసుకొని మేము ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తాం. ఎట్ ద సేమ్ టైం సర్వీసెస్ రిలేటెడ్ కస్టమర్స్ మా దగ్గర అప్రోచ్ అవుతారు. త్రూ గ్లోబల్లీ చేసాం మేము. దాంట్లో ఇండియాలో కూడా ఉన్నాయి కొన్ని ప్రొడక్ట్స్, అండ్ యుఎస్, యూకే నుంచి కూడా మాకు ప్రొడక్ట్స్ చేసాము. దీంట్లో వాళ్ళే మన దగ్గర ఐడియాస్ తీసుకొని వస్తారు. సో టెక్నికల్లీ మేము దానికి ఆలోచించి ఎలా ఉన్నాయో ప్రొడక్ట్స్ తయారు చేసి ఇస్తాము. ఇప్పటి వరకు మరి ఎంతమంది ఉన్నారు క్లయింట్స్? మా క్లయింట్స్ టిల్ నౌ 500+ చేసాము మేము. 500+ క్లయింట్స్ ఉన్నారు. వీ స్టార్టెడ్ దిస్ కంపెనీ ఇన్ ద ఇయర్ 2014లో స్టార్ట్ చేసాము. అండ్ టిల్ నౌ వీఆర్ లొకేటెడ్ ఎట్ గచ్చిబౌలి. So we have good amount of clients and good reviews also we have. And we are into, మేము మెయిన్లీ ఏంటంటే ఒక సొల్యూషన్ ప్రొవైడర్. సొల్యూషన్ ఇస్తాము అంటే ఒక ప్లాన్ తీసుకొని ఇస్తే అది కంప్లీట్ గా ఎలా చేసి మార్కెట్ లో వెళ్తే ఎలా ఉంటది, అదంతా కంప్లీట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. సో మొహమ్మద్, అసలు ఐఓటీ అంటే నార్మల్ ఒక లేమన్ లాంగ్వేజ్ లో వాట్ ఈస్ దట్? ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ఒక డివైస్, ఒక హార్డ్వేర్ డివైస్ ని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయగలుగుతాం. లైక్ ఏసీ ఉంది, మనకి ఏసీ ఉంది. ఏసీ నేను ఆఫీస్ లో ఉండి ఆన్ ఆఫ్ చేయగలగాలి, మర్చిపోతే ఆన్ ఆఫ్ చేయగలగాలి. మీరేమంటున్నారంటే మీ ఇంట్లో ఉండే ఏసీని యూ కెన్ ఆన్ అండ్ ఆఫ్ when you are in office, అవుట్ సైడ్, ఎనీవేర్ ఎక్కడ ఉన్నా సరే నేను ఇక్కడ నుంచి ఆపరేట్ చేయాలి. హోమ్ ఆటోమేషన్ కంప్లీట్. ఇంట్లో ఏది ఉన్నా సరే, లైట్, ఫ్యాన్ ఏది ఉన్నా సరే నేను ఫోన్ ద్వారా చేయగలుగుతాను. మీరు ఈజీగా దొరికే ప్రొడక్ట్ అంటే బల్బ్. మీరు అమెజాన్ లో బల్బ్ ఉంటుంది, మీరు మొబైల్ యాప్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ చేయగలుగుతారు. అలాంటి యాప్స్ మేము చేస్తాము. నవేడేస్ అగ్రికల్చర్ సెక్టార్ లో కూడా ఐఓటీ ఉంటది. సో ఫార్మర్స్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వాటర్ ఇవ్వాలి, ఎప్పుడు న్యూట్రియంట్స్ ఇవ్వాలి, ఎప్పుడు వాళ్ళకి పెస్టిసైడ్స్ అవన్నీ ఇవ్వాలి. అవన్నీ ఏంటంటే ఆటోమేషన్ ప్రాసెస్ లో మనం డివైస్ తయారు చేస్తాం. మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు ఆపరేట్ చేస్తే అది వాళ్ళకి అలర్ట్స్ అనేటివి వెళ్తాయి. పిహెచ్ వాల్యూ ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు పెరుగుతుంది అది చూసుకొని వాళ్ళకి అది రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. అప్పుడు వాళ్ళు అది ఆన్ చేస్తారు అన్నట్టు. దాని ప్రకారంగా ఐఓటీ అగ్రికల్చర్ సెక్టర్ లో నడుస్తుంది. సో ఇప్పుడు ఐఓటీని బిజినెస్ కి ఎలా లింక్ చేయొచ్చు? దీంట్లో ఇప్పటిదాకా వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి అసలు? ఇండస్ట్రీస్ ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో, మ్యాన్ పవర్ మనకి చాలా ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఏంటంటే మ్యాన్ పవర్ ద్వారానే మొత్తం నడుస్తుంటుంది. ఐఓటీ వచ్చిన తర్వాత ఆర్డినో చిప్స్ మెయిన్గా యూజ్ చేస్తే, ఆర్డినో అండ్ సెన్సార్స్ ద్వారా ఏంటంటే వాళ్ళకి సేఫ్ వేగా ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎంత తక్కువ మ్యాన్ అవర్స్ యూజ్ చేసి మనం ప్రొడక్షన్ ఎలా పెంచుకోవాలి, అది యూజ్ చేసుకుని ఐఓటీ యూజ్ చేసుకుని చేయగలుగుతాం. అలా ఉంటది. సో ఇప్పుడు అక్కడ మ్యాన్ పవర్ ని యూజ్ చేస్తాం, మ్యాన్ పవర్ కి మనం ట్రైన్ చేసి మన ప్రొడక్టివిటీని మనం పెంచుకోవాలి. మ్యాన్ పవర్ ఒకప్పుడు 100 మెంబర్స్ యూజ్ చేసేది 10 మెంబర్స్ తో అయిపోతుంది. మరి ఇప్పుడు ఆ 100 మెంబర్స్ లో 10 మెంబర్స్ తో అయిపోతుంది అని అంటారు కదా. మిగిలిన 90 మెంబర్స్ ఏం చేయాలి? వాళ్ళకి ఎలాగా మరి? వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఒకప్పుడు వాళ్ళు
ప్రీవియస్లీ ఒక టీచర్ ఉన్నారు. Hmm. టీచర్ ఏం చేస్తారు, జస్ట్ టీచింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అలా లేదు, వాళ్ళకి ఆపరేటింగ్ ఆఫ్ సిస్టమ్ ఇంపార్టెంట్ ఉంది. సో ఇది కూడా అలాగే, ఒకప్పుడు వాళ్ళు ఓన్లీ అదే వస్తుంది, వాళ్ళు ఆపరేట్ చేయటం, మిషనరీ ఆపరేట్ చేయటం మాత్రమే వచ్చేది. ఇప్పుడు టెక్నికల్ గా ఆపరేట్ చేయటం, అప్గ్రేడ్ అవ్వాలి. నోవేడేస్ ఎడ్యుకేషన్ కూడా అలాగే చేస్తున్నారు, టెక్నికల్ లేకుండా ఏది లేదు. సో ఇన్ దిస్ వే దే నీడ్ టు అప్గ్రేడ్ దెమ్. సో ఇప్పుడు మీరు టెక్నికల్ లేకుండా ఏది లేదని అంటున్నారు కదా, మరి ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ ఫ్రెషర్స్ వస్తున్నారు, కాలేజెస్ నుంచి బయటకు వస్తున్నారు కదా, సో వాళ్ళు ఒకవేళ ఐఓటి ఈ ఎమర్జింగ్ టెక్నాలజీలోకి వాళ్ళు ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? నేను ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ చేశానో ఎట్ ద టైమ్ ఐ సా సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ అందరూ సాఫ్ట్వేర్ నేర్చుకుంటేనే లైఫ్ ఉందని చెప్పి సాఫ్ట్వేరే నేర్చుకునేటోళ్ళు, దాంట్లోనే వాళ్ళు జాబ్స్ వెతుకునే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మైగ్రేట్ అయ్యే అవసరమే లేదు. వాళ్ళు సివిల్లో ఉన్నా, మెకానికల్ ఉన్నా, ఎలక్ట్రికల్ ఉన్నా, ఎలక్ట్రానిక్స్లో ఉన్నా సరే వాళ్ళు ఐఓటీ బేస్ చేసుకొని, ఏఐ బేస్ చేసుకొని ఏదైనా సరే జాబ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో ప్రీవియస్లీ ఎక్కువ నవడే ఐఓటీ మేజర్లీ ఇంటూ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ రెండు కలిపితే ఐఓటీ వస్తుంది. ఆర్డినో చిప్స్ కానీ లేదంటే సెన్సార్స్ యూస్ చేసుకొని దే కెన్ డెవలప్ ఏ ప్రొడక్ట్, రోబోట్స్ లేదంటే చిన్న చిన్న ప్రొడక్ట్స్ అనేటివి వాళ్ళు ఇంట్లోనే కూర్చొని తయారు చేసుకునే విధానంగా ఉంది ఇప్పుడు. సో బై యూజింగ్ దీస్ టెక్నాలజీస్ వాళ్ళు ఏదైతే చదువుకున్నారో అదే యూజ్ చేసుకొని లిటిల్ బిట్ ఆఫ్ ఐటీ నాలెడ్జ్ పెట్టుకుంటే చాలు, వాళ్ళకి ఈజీగా జాబ్ వస్తుంది. అప్గ్రేడ్ ఏమి ఉండాలంటే కొన్ని విఎల్ఎస్ఏ కోర్సెస్ ఉన్నాయి ఐఓటీ రిలేటెడ్. విఎల్ఎస్ఐ, సో ఐ మీన్ కోర్సెస్ పేరు ఏమైనా చెప్పగలుగుతారా? విఎల్ఎస్ఐ అని ఉంది. ఇంకోటి టెక్నాలజీస్ ఉంటుంది, పైథాన్ కూడా యూజ్ చేయొచ్చు, ఎంఎల్ ఉంది, ఏఐఎంఎల్. మహమ్మద్, ఇప్పుడు ఇలాంటి కోర్సెస్ చేస్తే స్టూడెంట్స్ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి స్కిల్స్ అని అంటున్నారు కదా, వీళ్ళు అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత కూడా వీళ్ళ ప్యాకేజెస్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్ ఇంకా ఎలా ఉండబోతుంది? అదే ఫ్రెషర్ వాళ్ళు ఈ కోర్సెస్ కంటే వాళ్ళు సెన్సార్స్ పైన వర్క్ బాగా నేర్చుకోవాలి. సెన్సార్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఆర్ఎఫ్ఐడి అని, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, అలాంటివి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ దానిపైన వర్క్, ప్రాక్టికల్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. కోర్సెస్ అండ్ ప్రాక్టికల్ వర్క్ వాళ్ళకి ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది, దానిపైన వర్క్ చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ ఉంటే మినిమం వాళ్ళ ప్యాకేజెస్ వచ్చేసి 5 lakhs నుంచి స్టార్ట్ ఉన్నాయి. మార్కెట్లో ఒక ఫ్రెషర్ని హైర్ చేసుకోవాలంటే 5 lakhs నుంచి హైర్ చేస్తారు. సో 5 lakhs 10 lakhs అలాగే ఉన్నాయి వాళ్ళ, ఆ రేంజ్ లో వాళ్ళకి హైరింగ్ ఉంటుంది. ఇప్పుడు ఐఓటీలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే, ఐ మీన్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఇప్పుడు వింటున్నాం, ఐఓటీ అని, ఏఐ అని, వెంటనే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లోనే ఇంకొకటి వచ్చేస్తుంది. సో బట్ ఇప్పుడు దీనికి ఫ్యూచర్ ఇంకా ఎన్ని మంత్స్, ఇయర్స్, నెక్స్ట్ 10 years వరకు ఐఓటీ అండ్ ఏఐ ఉంటది మార్కెట్ లో. ఐఓటీ ఏఐ యూజ్ చేసే మొత్తం వర్క్ అవుతుంది. ముందు ఐఓటీ ఏంటంటే ఇన్స్ట్రక్ట్ చేస్తే ఆ పని అయ్యేది. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్, వాళ్ళు ఆలోచించుకొని అది డిజైన్ చేసి పెట్టేస్తే చాలు, అదే ఆలోచించుకొని అదే చేసుకుంటే అది ఎప్పుడు ఏం కావాలో అదే ఇస్తుంది. సో ఏఐ ఐఓటీ నెక్స్ట్ 10 years to 20 years అదే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఐఓటీలో వీళ్ళకి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ లో ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అంటారు? ఇప్పుడు సపోజ్ స్టార్టింగ్ ఈ జాబ్ లో ఉన్నారు అని ఐఓటీలో ఉంటే వాళ్ళ ఫ్యూచర్ ఇంకా ఎక్కడ దాకా వెళ్ళొచ్చు వీళ్ళు? ఎక్కడ దాకా అంటే హయ్యర్ లెవెల్, ఇప్పుడు సెల్ఫ్ డ్రైవ్ కార్స్ వస్తున్నాయి, ఇవన్నీ ఇంకా ఇండియాలో ఇంకా రాలేదు, ఫ్యూచర్ లో వచ్చేటి అవే. సో వాళ్ళు ఇంకా నెక్స్ట్ 50 years వరకు ఇదే రేంజ్ లో ఉంటది. ఎక్కడ దాకా అంటే హై లెవెల్, సిఇఓ లెవెల్ కూడా అదే ఉంటది. మొత్తం పర్టికులర్లీ దానిపైన వర్క్ అయ్యే కంపెనీస్ ఉన్నాయి, చిప్ లెవెల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఎన్విడియా అనే కంపెనీ ఉంది. 10 years బ్యాక్ ఎవరు అనుకోలేదు ఎన్విడియా అనేది ఒక చిన్న కంపెనీ, నౌ-ఏ-డేస్ ఇట్ ఓవర్టేక్ టు మైక్రోసాఫ్ట్, అలా ఉంది. సో మనం ఊహించలేము, ముందు చాలా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇప్పుడు ఐఓటీని ఏ ఇండస్ట్రీలో యూజ్ చేయొచ్చు అసలు? మీరు ఇందాక అగ్రికల్చర్ అన్నారు, ఇంకా అగ్రికల్చర్, ఆటోమొబైల్ ఉంది, మెకానికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, టెక్ ఇండస్ట్రీ ఉంటది, టెలికాం ఇండస్ట్రీ ఉంది. సో దీంట్లో అన్నిట్లో ఐఓటీ ఉంటుంది. ఐఓటీ కొత్తగా వచ్చిన టెక్నాలజీ కదా, జస్ట్ మైట్ బి ఎంత 1 year నుంచా 2 years నుంచా? 2017 లో మేము ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ చేసాము ఐఓటీ పైన, అంటే లాస్ట్ 7 years అయిపోయింది. సో ఈ 7 years లో వచ్చిన చేంజెస్ ఏంటి ఐఓటీలో? ఆటోమేషన్ ఎక్కువైంది, ప్రతిదీ ఆటోమేషన్ లో వచ్చేసాం మనము.
కార్లో ఆటోమేషన్ మనం చూస్తాము, లేదంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఆటోమేషన్ చూస్తాం. ఇండియాలో తక్కువ ఉంది, బయట కంట్రీస్ లో చాలా ఉన్నాయి. ఇండియాలో ఎక్కువ శాతం మనం ఏం చూస్తామంటే హోమ్ ఆటోమేషన్ ఎక్కువ ఉంది ఇండియాలో ఇప్పటి వరకు. మిగతా అన్ని రాబోతున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా నేను క్లయింట్ నేమ్ కాకుండా నార్మల్ గా చెప్తున్నాను, లాక్స్ ఉన్నాయి చూడండి, ఐఓటీ కింద వస్తుంది అది. లాక్స్ కూడా ఆటోమేటిక్ గా అది ఓన్లీ థమ్ తో ఓపెన్ అయిపోతాయి, లేదంటే మొబైల్ తో నేను ఎక్కడున్నా సరే మొబైల్ తో ఓపెన్ చేయగలుగుతాను. ఐఓటీ పైన నడుస్తుంది. సో వాళ్ళు అప్రోచ్ అయ్యారు, దానిపైన కూడా మేము వర్క్ చేస్తాం. సో ఇప్పుడు మీరు హోమ్ ఆటోమేషన్ ఇండియాలో ఎక్కువ నడుస్తుందని అన్నారు కదా, సో మోస్ట్లీ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు? అంటే ఏమైనా ఎక్స్పెన్సివ్ ఉన్నాయా, లేకపోతే ఒక సర్టెన్ ఏరియా ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తున్నారా, ఎలాగా? ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ అంటే హోమ్ ఆటోమేషన్ ఎక్కువ గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉన్నాయి. సో అక్కడ స్విచెస్ అన్ని టచ్ బోర్డ్స్ ఉంటాయి. సో నాకు వాల్యూ అనేది పెరుగుతుంది. ఆటోమేషన్ ఎప్పుడైతే పెట్టానో నాకు కాస్ట్ అనేది పెరుగుతుంది. సో దానికి కావాల్సిన ఇంజనీర్స్ అని సెపరేట్ గా ఉంటుంది. దానివల్ల జాబ్స్ అనేవి పెరుగుతున్నాయి. సో ఎక్కువ శాతం మన గేటెడ్ కమ్యూనిటీస్ లో ఇవి చూస్తాం మనం. మొత్తం వాళ్ళ హౌసెస్ అన్ని కూడా ఆటోమేటెడ్ స్విచెస్ కానివ్వండి కూడా వాళ్ళు ఈవెన్ గేట్స్ ఓపెన్ అవ్వటం కూడా అక్కడ వాచ్మెన్ అవసరం ఉండదు. వాచ్మెన్ లేకుండా నేను మొబైల్ యాప్ తోనే నేను ఓపెన్ చేయగలుగుతాను. గేట్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. నేను వెళ్ళిన వెంటనే అది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. సెన్సార్స్ ద్వారా అది అవుతుంది. పార్కింగ్ ఏరియాస్ అది బయట షాపింగ్ మాల్స్ లో చూస్తాం, వేరే కంట్రీస్ లో పార్కింగ్ స్లాట్స్ అనేటి కార్ ఉంది అంటే ఇక్కడ ఫుల్ అనే చూపించేస్తుంది. కార్ వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా అక్కడ వేకెన్సీ అలా. ఇప్పుడు ఇండియాలో మాత్రమే కాకుండా ఇండియాతో పాటు ఇంకా ఎన్ని అదర్ కంట్రీస్ లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఐఓటీని? యూజ్ చేసుకుని టెక్నాలజీని యూజ్ చేస్తున్న కంపెనీస్ కానివ్వండి, లేకపోతే కంట్రీస్ కానివ్వండి, జాబ్స్ పరంగా కానివ్వండి, ఏ కంట్రీ చాలా స్ట్రాంగ్ గా ఉంది? డెవలప్డ్ కంట్రీస్ లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు చేయబోతున్న కంట్రీలో సౌదీ అరేబియా చెప్పొచ్చు. వాళ్ళు లైన్ అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. లైన్ అది 170 కిలోమీటర్స్ రేంజ్ లో అది ఒక లైన్ లాగా సిటీని క్రియేట్ చేస్తున్నారు. మొత్తం ఐఓటీ బేస్, మ్యాన్ పవర్ లేకుండా మొత్తం చేస్తున్నారు. అది అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఐఓటీ ఆ రెండే ఉంటాయి. 170 కిలోమీటర్స్ రిలేటెడ్ సిటీ తయారు చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో మొత్తం ఐఓటీనే నడుస్తుంది. మిగతాదంటే ఆస్ట్రేలియా, యుఎస్ఏ అది డిఫాల్ట్ గా యూజ్ చేస్తున్నాయి. ఎక్కువ శాతం యుఎస్ఏ లో చాలా ఎక్కువ ఉంది. ఇజ్రాయిల్ లో అగ్రికల్చర్ బేస్డ్ లో తయారు చేస్తున్నారు. అగ్రికల్చర్ మొత్తం ఇజ్రాయెల్ లో నడుస్తుంది, ఐఓటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఏరోఫోనిక్స్, ఆక్వాఫోనిక్స్ అని కొన్ని టెక్నాలజీ రిలేటెడ్ అగ్రికల్చర్ చేస్తున్నారు. అది మొత్తం ఐఓటీ బేసెస్ అగ్రికల్చర్ నడుస్తుంది. ఒక ఇంత రూమ్ లో, చిన్న స్టూడియో అంత రూమ్ లో వాళ్ళు ఎన్నో లాట్యూస్ అనేటి చేసి ఇంపోర్ట్ చేస్తున్నారు వేరే కంట్రీ. ఇండియాలో ముంబైలో ఉంది ఇప్పుడు అలాంటి కంపెనీస్. ఐఓటీతో, ఈ టెక్నాలజీతో స్టూడెంట్స్ కొన్ని కొత్త కోర్సుల నుంచి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. బట్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఉండే వాళ్ళు ఒకవేళ మనం ఇప్పుడే అనుకున్నాం కదా అప్గ్రేడ్ చేసుకోవాలి స్కిల్స్ అవన్నీ అని, సో వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి వాళ్ళ కెరీర్ ని? ఒకవేళ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో ఉంటే వాళ్ళు జస్ట్ ఒక పైథాన్ టెక్నాలజీ, ఆర్ టెక్నాలజీ, పైథాన్ మేజర్ ఉంటుంది. పైథాన్ బేస్ చేసుకుంటే వాళ్ళకి ఈ డివైజెస్ పైన ఈజీగా అవగాహన వచ్చేస్తుంది, చేసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు మీ కంపెనీలోనే చాలా మంది మేబీ మీరు హైరింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నది, ఇంటర్న్షిప్ అట్లాంటివి జరిగినాయి కదా. ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత కాలేజ్ నుంచి వచ్చిన ఒక ఫ్రెషర్ లో మీరు చూస్తున్న క్వాలిటీస్ ఏంటి? ఒక కంపెనీ అసలు ఏం చూస్తుంది? మేము అది వెతుకుతూ ఉంటాం ఎప్పుడు వస్తారని. కానీ మెయిన్ ఏంటంటే పిల్లలు బుక్స్ లో చదువుకొని ప్రాక్టికల్ గా ఏం చేయరు. ప్రాక్టికల్ గా వాళ్ళకి అమెజాన్ లో అన్ని దొరికి, మేము చిన్నప్పుడు ఏం దొరికేటివి కాదు. కానీ ఇప్పుడు అంతా అమెజాన్ లో ఆర్డర్ వస్తే ఇంటికి వస్తాయి. దాంట్లో ఆర్డినో చిప్స్ ఉన్నాయి, సెన్సార్స్ ఉన్నాయి, ఇవన్నీ ఈజీగా అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు ఇంట్లోనే ప్రాక్టికల్ చేసుకుంటే అవి మా దగ్గర ఇంప్లిమెంట్ అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, యూజ్ చేయడం వస్తే సరిపోతుంది. సో యూ మీన్ వాళ్ళకి ఎక్కువ థియరీ నాలెడ్జ్ చూసి ఉండాలి, అసలు ప్రొడక్ట్ తెలియదు వాళ్ళకి. సో అది తెలిసి బేసిక్ నాలెడ్జ్, ప్రొడక్ట్ తెలిసి ఉండాలి, ఎలా యూజిబిలిటీ తెలుసుంటే చాలు వాళ్ళకి. సో అంత తెలుసుంటే మేము ఈజీగా జాబ్ ఇస్తాం. ఎందుకంటే ఆల్రెడీ చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది నేర్పించలేము. ఇది మొబైల్, ఇది ఆర్డినో చిప్, ఇది అలా చెప్పలేము మేము. ఏంటంటే ఏదైతే ఉంటుందో వాళ్ళు చేసుకుంటూ పోతే ఈజీగా
జాబ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఏ కంపెనీ అయినా చూసేది అదే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. థియరిటికల్ ఉంటే ఎవరు హైర్ చేయరు. సో ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో ఒకవేళ ఇంటర్న్షిప్స్ తీసుకునే వాళ్ళకి వాళ్ళ ఇంటర్న్షిప్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఒక స్టూడెంట్ దేర్ గర్ల్ కానీ బాయ్ కానీ ఆ ఇంటర్న్షిప్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు ఎలా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి రావాలి? బేసిక్ ఎక్స్పెరిమెంట్స్ అవి చేసుకొని ఉండాలి వాళ్ళు. బేసిక్ ఐఓటీ రిలేటెడ్ ఉంటేనే, ఐఓటీ రిలేటెడ్ బేసిక్ యాప్స్, ఒకవేళ ఓన్లీ మొబైల్ యాప్ ఉందనుకోండి, మొబైల్ యాప్ పైన చిన్న వర్క్ ఉంటుంది, బేసిక్ టాస్క్ ఉండాలి. దీంట్లో కూడా ఐఓటీలో కూడా బేసిక్ టాస్క్ చేసి ఉండాలి. చేసి ఉంటే ఆటోమేటిక్గా చేసుకుంటాం మేము. ఎలాగంటే ఒక సెన్సార్స్ తో కనెక్ట్ అయ్యి ఒక లైట్ ఆన్ ఆఫ్ చేసేలాగా చిన్నవి ఉంటాయి ఇవన్నీ. సో ఇవి చేసుకుంటే వాళ్ళకి చాలు, అంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్టు అర్థమైపోతుంది మాకు. సో మేము హైర్ చేసుకోగలుగుతాం. సో మొహమ్మద్, ఇప్పుడు స్టూడెంట్స్ కనుక ఒకవేళ ఈ ఐఓటీలో ఏమైనా కోర్సెస్ నేర్చుకోవాలి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అనుకుంటే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా వాళ్ళకి? ఎనీ వెబ్సైట్స్ కానీ కోర్సెస్ కానీ అట్లాంటివి ఏమైనా? అండ్ వాళ్ళకి నేర్చుకోవడానికి అసలు ఎంత టైం పడుతుంది? నా సజెషన్ ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా స్టూడెంట్స్ అయినా వాళ్ళు ఎకనామికల్గా ఇంకా టైం సేవ్ చేసి నేర్చుకోవాలి అంటే బెటర్ టు గో విత్ ద యూడెమీలో యూ విల్ ఫైండ్ ఆల్ ద న్యూ కోర్సెస్. ఎట్ ద సేమ్ టైం కేస్ స్టడీస్ కూడా ఉంటాయి. సో అది చూసుకొని వాళ్ళు ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ కూడా చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మొహమ్మద్, చాలా చక్కగా వివరించారు ఐఓటీ గురించి అండ్ స్టూడెంట్స్ కోసం అని చెప్పి. థ్యాంక్స్ అలాట్. It's my pleasure. సో చూసాం కదండి, అసలు ఐఓటీ అనేది స్టూడెంట్స్ ఎలా నేర్చుకోవాలి, వాళ్ళు ఏం కోర్సెస్ నేర్చుకుంటే ఇందులో వాళ్ళకి మంచి హై ప్యాకేజెస్ వస్తాయి అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.